చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు మరియు కుప్పం నియోజకవర్గం ఇన్ఛార్జి పిఎస్ మునిరత్నం మాట్లాడుతూ వైసీపీ నాయకులు చిత్తశుద్ధి ఉంటే మేము కుప్పంకి చేసిన అభివృద్ధిలో 5% చేసి చూపించాలని, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయలు వెచ్చించి కుప్పం అభివృద్ధికి చేశాము. ఇప్పుడు సీఎం జగన్ 66 కోట్ల రూపాయలు ఇచ్చి మొత్తం కుప్పాన్ని మేము అభివృద్ధి చేశామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. ఇక వైసీపీకి కుప్పంకి చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. వైసీపీ పార్టీ కుప్పం అభివృద్ధి గురించి ప్రజలు పక్కదోవ పట్టించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం కుప్పాన్ని ఎంత అభివృద్ధి చేసిందో ప్రజలకు తెలుసు. హంద్రీ నివా ద్వారా కుప్పానికి నీరివ్వడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా 90% పనులు పూర్తి చేశాం. కానీ ఇప్పటికీ ప్రభుత్వం ఆ మిగిలిన 10% పనులు ఎందుకు పూర్తి చేయలేదో సమాధానం చెప్పాలని అన్నారు. లేని ప్రేమ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం గురించి చెప్పుకుంటాను మాట్లాడిన వ్యక్తి ఇక్కడి నుంచి వాళ్ళు పిలిపించి కుప్పం నా నియోజకవర్గంగా చూసుకుంటారు, మీ కుప్పానికి నిధులు ఇస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని చెప్తున్నారు. ఇది ప్రజలందరూ దయచేసి గమనించండి. ఇన్ని రోజులు చేసిన అభివృద్ధికి ఎందుకు చెక్ పెట్టారో, చంద్రబాబు నాయుడు చేసిన మంచి కార్యక్రమాలు ఇటీవల ఈ 5 సంవత్సరాల్లోనే ఆయన పరిపాలన 2014 నుంచి 19 వరకే దాదాపు 2500 కోట్ల రూపాయల విలువైనటువంటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు మనం ప్రారంభం చేశాం. అవన్నీ జరుగుతున్న సందర్భంలో దాదాపు 1900 కోట్లు ఖర్చు అయిపోయి కొద్దిగా పెండింగ్ ఉండే సమయంలో ఎన్నికలు వచ్చినాయి. అవన్నీ మంచి కార్యక్రమాలా కాదా? 3 సంవత్సరాల్లో ఎందుకు కంప్లీట్ చేయలేదు? హంద్రీ నీవా కాలువ అనేది ఎంత ముఖ్యమైనటువంటి కార్యక్రమం, ఎందుకు దాన్ని అడ్డుకున్నారు? అదేవిధంగా ఇక్కడ రైతులకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేసి ఇక్కడ పాలారు మీద 130 కోట్లు జీవో రిలీజ్ చేసి ఈ పాలారు నది జలాలను మొత్తం కూడా సాగునీటికి త్రాగునీటికి వాడుకోవాలా, పూర్తిగా వినియోగం చేసుకోవాలని చెప్పి మనం ప్రయత్నం చేసి జీవో కూడా వచ్చింది. ఆ దశలో అప్పుడు ఎందుకు దాన్ని కంప్లీట్ చేయడం లేదు? ప్రభుత్వం మారినా కానీ ప్రజల అభివృద్ధి సంక్షేమం అనేది ఒకే వేగంతో పోతూ ఉండాలి. ఎందుకోసం ఆపారో దానికి ఆన్సర్ లేదు. ఈరోజు సుప్రీంకోర్టులో వాళ్ళ చివరి దశకు వచ్చింది. ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఎందుకు అడ్వకేట్ పెట్టి సమర్థవంతంగా పాలారు నదిని మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినట్టు మనకు అనుకూలంగా ఎందుకు దాని మీద చేయడం లేదు? మీరు అధికారంలో ఉన్నారు, ఈరోజు ఎందుకు తమిళనాడు పక్కన ఉన్న రాష్ట్రాలతో మాట్లాడి మేము హంద్రీ నీవా కనెక్ట్ చేస్తాం, పాలారు నదికి మీకు మేము నీళ్ళు ఇస్తాం, మమ్మల్ని అడ్డుకోవద్దని చెప్పి ఆ విధంగా ఎందుకు చేయకూడదు? పాలారు నది అనేది ఈరోజు మన జీవనాడి కుప్పం ప్రాంతానికి. ఇప్పుడు ఏదో కొద్దిగా వర్షాలు పడుతుంది, లేనప్పుడు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి, తాగేది లేదు. అటువంటి పాలారు నది మీద పెట్టిన ప్రాజెక్టును ఎందుకు వదిలేశారు? పేదలకు సంబంధించిన కమ్యూనిటీ హాల్స్ ఇచ్చాం, అది ఎందుకు చేయడం లేదు? వాళ్ళ చిన్నాన్నని చంపేసి నారాసం రక్త చరిత్ర అన్నారు. ఈ పది వాళ్ళ కూతురుపోయి సిబిఐ ఎంక్వైరీ లేపించుకుంటే ఇప్పుడు దానిపైన ఏం జరుగుతుందో ప్రజలందరికీ కూడా తెలుసు. అటు పులివెందల్లాగా చేయదు స్వామి, కుప్పంలాగానే ఉండి కుప్పంలో ఉండే ప్రజలు చాలా మంచివాళ్ళు, చాలా మంచిగా కార్యక్రమాలు చేసుకునేవాళ్ళు. కుప్పం నియోజకవర్గాన్ని శాంతియుతంగానే ఉండడానికి చేయదు తప్ప పులివెందల్లాగా మార్చే పరిస్థితి వద్దు స్వామి. పులివెందల్లాగా మాకు వద్దు, మా కుప్పంలాగానే ఉండి మా కుప్పంలాగానే డెవలప్మెంట్ మేము చేసుకుంటామనేటువంటి విషయాన్ని కూడా సవినయంగా తెలియజేస్తూ ఈరోజు జరుగుతున్నటువంటి ఈ అవకతవకల్ని నేను ఒకటే అడుగుతున్నా, డైరెక్ట్గా అడుగుతున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇమీడియట్గా హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ ద్వారా కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా పరమసముద్రం ట్యాంక్ వరకు నీళ్లు తీసుకురండి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు పెండింగ్ చేసి ఎస్టీఎఫ్ కింద మంజూరు చేసి ప్రతి గ్రామంలోన కమ్యూనిటీ హాల్స్ కట్టింటే మొత్తం ఎస్టీఎఫ్ గ్రాంట్నే తీసి పారేశారు, అకౌంటే లేకుండా చేసేసారు. మీకు చిత్తశుద్ధి ఉంటే వాటిని అన్నీ కూడా పూర్తి చేయండి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క స్కూల్స్ అన్నింటినీ కూడా ఈరోజు చాలా గ్రామాల్లో స్కూల్స్ క్యాన్సిల్ చేస్తున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ స్కూల్స్ని కంటిన్యూ చేయండి. మీరు అభివృద్ధి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసేది సుమారు 2500 కోట్లతో 5 సంవత్సరాల దాని ముందు కథ వేరే ఉంది. దాంతో
ఇంకా చాలా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. ఆ పెండింగ్ వర్క్స్ అంతా పూర్తి చేస్తే మేము సంతోషపడతాం. కానీ ఆ విధంగా లేకుండా దయాలు వేదాలు వహించినట్టు మేమేమో చేయనట్టు మీరేమో చేసినట్టు మాట్లాడడము మంచి పద్ధతి కాదు. మీరు కావాలంటే ఎయిర్ స్ట్రిప్ కూడా 100 కోట్లు 98 కోట్లు అంతా దగ్గర డబ్బులు మంజూరు చేసింది. ల్యాండ్ కూడా అక్వైర్ చేసి పెట్టేసింది. మీరు దాన్ని ఇమీడియట్గా టేకప్ చేయండి, బ్రహ్మాండంగా చేయండి, మేమేమో వద్దని చెప్పలేదు. కాబట్టి అభివృద్ధి చేయండి, సంతోషపడతాము. అంతేగాని మా పైన ఇష్టానుసారం అవాక చవాకలు పేలేది. ఈ 66 కోట్లు వస్తే మేము తెలుగుదేశం నాయకులు 40 కోట్లపై స్టేట్ వస్తామా? ఈ 66 కోట్లు పనిచేయద్దు అని చెప్పి అంటే దొంగ బుద్ధి, యోగ బుద్ధి అన్నట్లు మీకు అటువంటి కార్యక్రమాలు చేసే బుద్ధి ఉంటుంది. కాబట్టి మేమేడన్నా ఆ విధంగా చేయిస్తామని అనుకుంటారేమో. దయచేసి మేము అటువంటి కార్యక్రమాలకు పోము. మేము అభివృద్ధి కాముకులు, మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు చేసిన పెండింగ్ కార్యక్రమాలను పూర్తి చేస్తే మేము సంతోషపడతాం తప్ప వేరే విధంగా లేదనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ, దయచేసి ఆ విధంగా అవాకలు చవాకలు పెంచకుండా ఏం జరిగింది ఏం జరగలేదు మాట్లాడండి. మేమేదైనా పొరపాటు చేసింటే ఎస్ చెప్పండి, దానికి మేము జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. దానిపైన చర్చకిచ్చా అంటారు. ఎస్ చర్చకి కూడా రెడీనే, ఎక్కడికైనా రెడీనే. వైఎస్ఆర్ సర్కిల్లో నిలబడుకోమని వాళ్ళని తెలుగుదేశం సర్కిల్లో మేము నిలబడుకుంటాం. ఎప్పుడు ఏర్పాటు చేస్తారో చేయమనండి. కుప్పం డెవలప్మెంట్ 83 నుంచి 89 వరకు డెవలప్మెంట్ ఏమి, 89 నుంచి 94 వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం జరిగింది, అదేవిధంగా 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది, 94 నుంచి 2004 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది, 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది, 2019 నుంచి ఈ రోజు వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేసింది అనే దానికి మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు లేదా నేను మాజీ ఎమ్మెల్సీగా మేము అక్కర్లే. మా పార్టీ ప్రెసిడెంట్, మా ఎక్స్ ఎంపీపీలు, మా ఎక్స్-జెడ్పీ మెంబర్స్, మా పార్టీ క్యాడర్ అంతా రెడీగా ఉన్నారు, రెడీగా మాట్లాడడానికి ఉన్నారు. గ్రామం వారీగా లిస్టులు ఉన్నాయి మా దగ్గర. ఏ ఊరికి ఏమేమి చేశామని చెప్పి ప్రతి దానికి కూడా మా దగ్గర లిస్టులు ఉన్నాయి. మండల వారీగా చెప్పంటారా, గ్రామం వారీగా చెప్పంటారా, ఆ పంచాయతీలో సింగిల్ విలేజ్ హ్యామ్లెట్ వారీగా చెప్పంటారా, మీరు ఎక్కడ చెప్పంటే కూడా ఏ గ్రామానికి ఏం చేశాం, ఏ గ్రామానికి ఏం చేయలేదని, చేసిన కార్యక్రమాలు చేసినామని చెప్తాం, చేయని కార్యక్రమాల్ని చేయలేదని చెప్తాం, మంజూరైన కార్యక్రమం మంజూరైందని చెప్తాం, మంజూరు కాని కార్యక్రమం మంజూరు కాలేదని చెప్తాము. కాబట్టి దయచేసి చర్చకు కూడా మేము సిద్ధమే, దానికి భయపడే పరిస్థితి మాత్రం లేదు. దయచేసి మా పైన, మా నాయకత్వం పైన ఇంకొక మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. చెప్తున్నా, దయచేసి చెప్తున్నా, నీ ఇష్టానుసారం లోతుందని మాట్లాడద్దు, మంచి పద్ధతి కాదు. నేను కూడా ఒక మాజీ ఎమ్మెల్సీ మాట్లాడగలను. బట్ మాకు కొన్ని సంస్కారం అనేది అడ్డొస్తుంది. ఆ సంస్కారం నుంచి మేము మాట్లాడడం లేదు. మాట్లాడాలంటే మేము కూడా గట్టిగా మాట్లాడగలం. మమ్మల్ని వచ్చి ఐరన్ లెగ్ అని ఇంకోటి లోకేష్ బాబు గారి గురించి మాట్లాడడము, ఎవరు ఐరన్ లెగ్గో ఎవరేమి అనేది ప్రజలకు అందరికీ కూడా తెలుసు. ఎవరెవరు దోపిడీదారులు అనేది ప్రజలకు తెలుసు. ఎవరు దుర్మార్గాలు చేస్తారని ప్రజలకు తెలుసు. ఎవరు ఏ విధంగా చేస్తారని, ఎవరు అభివృద్ధి కాముకులని కూడా ప్రజలకు తెలుసు. మేము అభివృద్ధి కాముకులు తప్ప దోపిడీదారులు కాము, దుర్మార్గాలు కాము. మేము అభివృద్ధికి అడ్డం పడేటువంటి వ్యక్తులు మాత్రం కాము అనేటువంటి విషయాలు మాత్రము సవినీయంగా తెలియజేస్తూ, దయచేసి అభివృద్ధి చేయండి, సంతోషిస్తాం. అంతేగాని మా పైన ఇష్టానుసారం మాట్లాడడం మాత్రం మంచిది కాదు అనేటువంటి విషయాన్ని సవినీయంగా తెలియజేస్తున్నాం. కట్టించినటువంటి భవనాల్లోనే అన్ని కార్యక్రమాలు కూడా చేసుకుంటూ దాని గ్రాఫిక్స్ అని అక్కడ మాట్లాడారు. ఆ ఊత పదాన్ని కుప్పం నియోజకవర్గానికి కూడా ఎమ్మెల్సీ గారు తీసుకొచ్చారు. దయచేసి చెప్తున్నా, జరిగినటువంటి అభివృద్ధిని జరిగిందని చెప్పండి. ఈరోజు మీరు 66 కోట్లు మంజూరు చేసి తీసుకొచ్చారు, సంతోషిస్తాం, చేయండి. మీరు 66 కోట్లతో పెండింగ్ వర్క్స్ ఏమేమి ఉన్నాయో ఆ రోజు రూర్బన్ కింద మంజూరు అయినటువంటి 100 కోట్లలో 30-40 కోట్లు మేము ఖర్చు పెట్టాం. బ్యాలెన్స్ ఉంది. ఆ రోజు అన్ని కార్యక్రమాలు చేశాం. మా గవర్నమెంట్ పోయింది, మీరు చేయలేదు. ఇప్పుడు దానికి కొత్త శాంక్షన్స్ తీసుకొచ్చి ఆ రూర్బన్ కింద ఉండే ఫండ్స్నే మీరు పూర్తి చేస్తామంటాడు. మీరు చేయండి, మేము కాదని చెప్పలేదు. ఆ మాట చెప్తూ ఇంకో మాట అన్నాడు ఆయన. దయచేసి తెలుగుదేశం నాయకులందరూ, పార్టీ వాళ్ళందరూ కూడా అడ్డుపడొద్దండి, 1 సంవత్సరం సైలెంట్గా చూస్తూ ఉండండి, మేము పూర్తి చేసేస్తామన్నారు. మేమేమన్నా మీ నాన్నలాగా హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్కి ల్యాండ్స్ ఇచ్చే రైతులందరినీ తోడుకుపోయి హైకోర్టులో స్టేలు ఏమన్నా మేము తీయిస్తామా? మేమేమన్నా అటువంటి కార్యక్రమాలు చేసే కేవలం పోతామా? దయచేసి చెప్తున్నా, మీరు డెవలప్మెంట్ ఆయనని ఆశ్చర్యపడే విధంగా చేసినారో లేదా, ఇది కళ్ళ ముందు కనబడేదే కాదా? ఈరోజు మేము శాంక్షన్ చేసి మేము ప్రారంభించింది 100 కోట్ల ఇచ్చి రూర్బన్ స్కీమ్ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేయాల్సింది. దాన్ని ఖర్చు పెట్టి దాన్ని వినియోగించకుండా 70 కోట్లు అది నిరుపయోగంలో పడింది. అదే ఇప్పుడు జీవోగా ఈరోజు కొంచెం ఇచ్చేసి మేము లైఫ్లో ఏదో ఒకటి చేసినాం, మొట్టమొదటిసారి కుప్పం ఏదో ఇచ్చేసినామంటే ఇవన్నీ చేసిన కార్యక్రమాలే మీరు చూపించుకుంటారని చెప్పి తెలియజేస్తూ, రాజకీయాలకు అతీతంగా కుప్పాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి పవిత్రమైన లక్ష్యం మారి ఎన్నికల కోసం అనేక రకాల దుర్మార్గపు చర్యలు చేసి భావితరాల యొక్క భవిష్యత్తుని నాశనం చేసే కార్యక్రమం మీరే. ఈ రెండింటికి తేడా గమనించాలి ప్రజలు. కుప్పం వాళ్ళు ఏదో మున్సిపాలిటీలో మీరు వచ్చేసిందని చెప్పి చూపిస్తారు. ఇప్పటికి కూడా ప్రజలు చెక్కు చెదరకుండా చంద్రబాబు నాయుడు అంటే 100 రూపాయలు ఉన్నారు. వాళ్ళని బలవంతంగా మెప్పపెట్టి డబ్బులతో కొంటాం, దౌర్జన్యంతో ఎన్నికల్ని మేము నడిపిస్తాం, ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు ఓడిస్తామనేటువంటిది మీ కళ. అది జరగని పని. ప్రజలు అంత దుర్మార్గులు కాదు, కుప్పంలో అంత విశ్వాసఘాతకులు కాదు. చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి కానీ తెలుగుదేశం పార్టీ యొక్క మంచితనాన్ని వాళ్ళు మర్చిపోయినటువంటి వాళ్ళు కుప్పం వాళ్ళు. వాళ్ళ మీద అనవసరంగా మీరు వచ్చి వాళ్ళని పదే వాళ్ళ మీద మీ దాష్టికాన్ని చూపించకూడదని చెప్పి కోరుతూ, వైసీపీ నాయకులు మీరు మంచి పనులు చేయండి, నేను కూడా సమర్థిస్తాను. రోజు ఏం జరుగుతూ ఉంది? ఒకప్పుడు కుప్పంలో మొత్తం ఉన్నత స్థాయి అధికారులు వచ్చి ప్రతిరోజు మంచి కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఈరోజు ఏం జరుగుతుంది? ఎక్కడ చూసినా గొడవలు, దాడులు, కేసులు, కొట్లాట్లు, పోలీస్ స్టేషన్లు ఇవి జరుగుతూ ఉంది, బీభత్సం జరుగుతూ ఉంది. ఇది తేడా ప్రజలు గమనించాల్సింది. ఒకప్పుడు ఒక పవిత్రమైనటువంటి ప్రాంతంగా ఈరోజు రణరంగంగా చేశారు. దయచేసి దీన్ని ప్రజలు గమనించాలి. వైసీపీ నాయకులు మీరు పద్ధతి మార్చుకోండి, మీరు మంచి పనులు చేయండి. ప్రజలు మీకు ఓట్లు వేసేవాళ్ళు మీకేస్తారు. తెలుగుదేశం పార్టీ మీద కక్ష కట్టి వ్యక్తిగతంగా అనేక రకాలుగా ఇబ్బంది చేస్తూ ప్రకృతి వనరులు దోచుకునే విలువైనటువంటి ప్రకృతి వనరులు, అది గ్రానైట్ కానీ, ఇసుక కానీ, భూములు కానీ, దాన్ని ఏ విధంగా కొల్లగొట్టి సంపాదించుకోవాలనేటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు. కానీ ఇవన్నీ భావి తరాలకు సంబంధించిన ఆస్తులు. ఎప్పటికైనా అది కుప్పం ప్రజలకు అది అవసరమైనటువంటి దానంతా కూడా మీరు కొల్లగొట్టే ప్రయత్నం చేసి తద్వారా అక్రమ సంపాదనతో ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టి గెలుస్తామని